అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్తను ప్రకటించిన సర్కార్. జీతాల పెంపు 24% వరకు. అలాగే ఐఆర్పై మరో సంచలన ప్రకటన అయితే రావడం జరిగిందండి. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ఐఆర్ని ఖచ్చితంగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఎవరైతే భావిస్తూ ఉన్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోను అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఐఆర్పై కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఐఆర్ అయితే ఇవ్వాలండి. మధ్యంతర భృతి ప్రకటించాలి ఎస్టీయూ. సో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మధ్యంతర భృతిని ప్రకటించాలని ఎస్టీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం ఆ సంఘ కార్యాలయంలో సమావేశం కూడా నిర్వహించారండి. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రమణారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులను అనేక ఇబ్బందులకు గురిచేసిందన్నారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం టీచర్లు ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా నూతన పీఆర్సీ 12వ పీఆర్సీకి సంబంధించిన ఐఆర్ను వెంటనే ప్రకటించాలని, గత పీఆర్సీ బకాయిలను, పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలను చెల్లించేలా చర్యలు అయితే తీసుకోవాలని డిమాండ్ అయితే చేయడం జరిగిందండి. సో అలాగే జీవో నెంబర్ 117ని రద్దు చేయాలండి. దీని ద్వారా విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నటువంటి జీవో కాబట్టి ఖచ్చితంగా రద్దు చేయాలంటున్నారు. అలాగే 3rd, 4th, 5th క్లాసెస్ని మళ్ళీ ప్రైమరీ స్కూళ్ళలో మెర్జ్ చేయాలని కోరారు. ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియంను కూడా కొనసాగించాలని, అలాగే 98,208 డిఎస్సి ఎంటీఎస్ టీచర్లను రెగ్యులర్ చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. అలాగే 24% హెచ్ఆర్ఏ కొనసాగింపుపై సచివాలయ ఉద్యోగులు హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారండి. రాష్ట్ర సచివాలయ హెచ్ఓడి ఉద్యోగులకు 24% ఇంటి అద్దె అలవెన్స్ కొనసాగింపుకు సంబంధించి సచివాలయ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. నూతన ప్రభుత్వంలో 12వ పీఆర్సీ కమిషనర్ను నియమించి త్వరితగతిన ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేసేలాగా ఆ సంఘం పూర్వ ప్రధాన కార్యదర్శి నాభా ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో కోరడం కూడా జరిగింది. సో ఈ విధంగా ఇప్పుడిప్పుడే ఉద్యోగులకి సంబంధించి ఒక్కొక్క అంశాన్ని ప్రభుత్వం పరిష్కరించుకుంటా ముందుకు వెళ్తుంది కాబట్టి సో 12th పీఆర్సీ, ఈలోగా ఐఆర్, పెండింగ్లో ఉన్నటువంటి డిఆర్ బకాయిలు, ప్రజెంట్ ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా క్లియర్ కావాలి. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించి వచ్చిన అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.